జై శ్రీకృష్ణ. అందరికీ శుభోదయం. ధనుర్మాసంలో 6వ రోజు గోదాదేవి మనకు అందించిన 6వ పాసురం. புள்ளும் சிலம்பினகான் புள்ளரையன் கோயலில் வெள்ளை விளசங்கின் பேரரவம் கேட்டிலையோ பிள்ளாய் எழுந்திராய் பேய்முலை நஞ்சுண்டு கள்ளச்சகடம் கலக்களி எக்காலோச்சி வெள்ளத்தரவில் துயல் மறந்து வித்தினை உள்ளத்து கொண்டு முனிவரகளும் யோகிகளும் மெல்ல வெளுந்து அரியன்ற பேரரவம் உள்ளம் புகுந்து குளிரேந்திர ఏలోరెంభావాయ్. తిరుప్పావై 30 రోజుల వ్రతంలో ప్రతి 5 రోజులు ఒక వ్రతంగా చేస్తున్నారు ఆండాళ్ళు. మొదటి 5 రోజుల వ్రతానికి శుద్ధి వ్రతము అన్నారు. ఇక 6 నుంచి 10వ పాసురం వరకు బుద్ధి వ్రతము అన్నారు. శుద్ధి కుదిరితే బుద్ధి కుదురుతుంది అని అర్థం. ఈ 6వ పాసురం నుంచి కొందరు గోపికలు నిద్ర లేవకుండా ఉన్న వారందరినీ నిద్ర లేపి తమతో కలుపుకొని వెళ్ళడం మనకి కనిపిస్తుంది. ఆధ్యాత్మిక సాధన చేసే ప్రయత్నంలో మనం ఉన్నప్పుడు 10 మందిని కలుపుకొని పంచుకుంటే భక్తి ఇంకా పరిణిత చెందుతుంది. 6వ పాసురం నుండి 10వ పాసురం వరకు ఒక్కొక్క గోపికను నిద్ర లేపుకుంటూ తమతో కలుపుకొని వెళ్తుంది ఆండాళ్. అంటే నిద్ర లేవని గోపిక యొక్క నిద్ర తామసికమని, సోమరితనంతో ఉన్నదని మనం అనుకోకూడదు. జ్ఞానుల విషయంలో వారు నిద్రిస్తున్నారు అంటే వారు పరమాత్మ యొక్క కళ్యాణ గుణములో లేక సంకీర్తనముతో ఉన్మత్తులే లీనమైపోయారని మనం అర్థం చేసుకోవాలి. వారిది తామసిక నిద్ర కాదు, యోగ నిద్ర. వారు ఏ స్థితిలో ఉన్నా కూడా పరమాత్మలో లయించి ఉంటారు. పరమ భాగవతుల యొక్క ప్రవృత్తి, ఆలోచనలు దివ్యమైనటువంటివి. అలాంటి గోపికను నిద్రలేపుతోంది ఈ 6వ పాసురంలో ఆండాళ్ తల్లి. అమ్మ, పక్షుల కిలకలా రావాలు నీకు వినిపించడం లేదా? మనం నిన్న ఏమని అనుకున్నాం? తెల్లవారుతుండగా శ్రీకృష్ణుని దర్శనంకు వెళ్దామని అనుకున్నాం కదా. మరి అలాంటప్పుడు నువ్వు ఇంకా నిద్ర మేలుకోవేవమ్మా? వర్షం రావడానికి, సస్యశ్యామలముగా ఉండడానికి, కరువు కాటకాలు అన్నీ తీరి లోకమంతా చల్లగా ఉండటానికి మనం ఒక వ్రతం చేద్దామని అనుకున్నాం కదా. ఆ వ్రతం ఎలా చేయాలి అని ఉపదేశిస్తారు మన స్వామి. ఆ వ్రతానికి కావలసిన పరికరాలు ఇస్తారు స్వామి. మరి మనందరం వెళ్ళాలి కదా, మరిచిపోయి ఇంకా నిద్రపోతున్నావా అని ఆండాళ్ తల్లి భావన చేస్తుంది. తెల్లవారిపోయింది, పక్షులు కూస్తున్నాయి. విష్ణు ఆలయాల్లో తెల్లని పాంచజన్యం పోలిన శంఖధ్వని వస్తుంది కదా. నీకు ఆ శంఖధ్వని వినబడటం లేదా? తెల్లవారింది అని చెప్పటానికి సూచనలు ఇవి. ఈ గోపిక చిన్న పిల్ల, అంటే అప్పుడే భక్తి మార్గములో చేరిన గోపిక. భగవత్ భక్తి మార్గంలో ఇంకా చిన్నపిల్ల. ఆండాళ్ తల్లి ఏమి చెబుతుంది అంటే, భగవంతుని యొక్క గుణాలను మనందరం కలిసి పాడుదాం అని చెప్పగానే వెంటనే ఆమె నిద్ర లేచింది. పూతన అనే రాక్షసి అందమైన ఒక గోపిక రూపంలో స్తన్యం నిండా విషము నింపుకొని స్వామికి కీడు చేస్తామని వచ్చిందే, అటువంటి పూతనను హరించిన స్వామిని కీర్తిస్తాం. కపట గుణమున్న ఒక అసురుడు శకటము రూపంలో వచ్చిన ఆ రాక్షసుని కీలు విరిచారు మన స్వామి. ఆ స్వామిని మనం కీర్తిస్తాం. మునులు, ఋషులు తమ ఆంతర్యంలో భగవంతుడు ఉన్నారని లయబద్ధముగా ఉంటూ నిద్ర లేవడమే హరి హరి అని నిద్ర లేస్తారు. మనం కూడా నిద్ర లేవగానే హరి హరి అంటే అన్ని పాపాలు హరించిపోతాయి. తెల్లని పలువరుసలు కలిగిన ఋషులు, మునులు కాషాయ వస్త్రాలు కట్టుకొని ఆలయాలకు వెళ్తూ ఉన్నారు. తెల్లని పలువరుస అంటే సత్వగుణముకు సూచిస్తుంది. సాత్విక ఆహారం తీసుకోవడం, సాత్విక ఆలోచనలు చేయడం సత్వగుణం అని అంటారు. అలాంటి ఋషులు, మునులు తెల్లవారి స్వామిని కీర్తిస్తుంటే మనసు చల్లబడిపోయింది. అందుకే నువ్వు కూడా రా అమ్మ, అందరం కలుపుకొని వెళ్దామని ఆ గోపికను లేపుతుంది ఆండాళ్ తల్లి. 6 నుంచి 10వ పాసురం వరకు గోపికలను నిద్ర లేపడం చూస్తాం. ఈరోజు అప్పుడే ఆధ్యాత్మిక బాటకు వచ్చిన మొదటి గోపికకు నిద్ర లేపుతుంది 6వ పాసురంలో. లోకానికి శుభాన్ని చేకూర్చేటటువంటిది ఈ శ్రీవ్రతం. ఆండాళ్ తిరువడిగళే శరణం.